ఆమ్, ఫ్రెండ్స్, ఈరోజు మన కారుణ్య సమూహపు స్వాధ్యాయంలో సద్గురువు అందించినటువంటి హిమాలయ రహస్యాలు అనేటువంటి గ్రంథంలో ముఖ్యంగా మనం తెలుసుకున్నటువంటి పాయింట్స్. యోగులు గుహలనే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు? అలాగే ఒక ఒకానొక సాధువుకి, యోగికి, ద్రష్టకి, జ్ఞానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? ఆ వ్యత్యాసం ఏంటి? మరి ఇవన్నీ తెలుసుకోవడం వల్ల మనకేమొస్తుంది? ఒక గురువుకి గురువుకి అతి కష్టమైనటువంటి ఆహ్, ఆహ్, అయినది ఏంటి అనేది గూడా మనము ఈరోజు మరి సద్గురువు అందించినటువంటి కోణంలో తెలుసుకోబోతున్నాం. అసలు మొట్టమొదటిగా అసలు యోగులు ఎందుకు గుహలనే ఎందుకు 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 ఎన్నుకునేవారు? దానికి సద్గురువు ముందల ఈ జనసమూహం నుంచి మనం చక్కగా వెళ్ళిపోయి హాయిగా ఉండడానికే నీ చక్కగా నవ్వుతూ, అంతే కాకుండా దానికి వాళ్ళకి కావలసింది ఒక చిన్న ప్లేస్. వాళ్ళ లోపల, వాళ్ళ బయట వాళ్ళు పూర్తిగా పరిపూర్ణంగా తెలుసుకోవడానికి వాళ్ళని పరిపూర్ణంగా మార్చుకునడానికి చేసేటువంటి సాధన కోసం వాళ్ళు ఆ ప్లేసెస్‌ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో, వాళ్ళకి కావాల్సింది ఒక చిన్న ప్లేసు. సో, ఆ చిన్న ప్లేస్ కోసం వాళ్ళకి మైదానాలెందుకు? పెద్ద పెద్ద విశాలంగా ఉండే ప్రదేశాలెందుకు? అక్కర్లేదు. రెండవది, వాళ్ళు ఓకే. భూమి లోపల ఒక రంధ్రం చేసుకొని అందులో కూర్చుందామా అంటే ఏదైనా వర్షం రావచ్చు. ఆ రంధ్రంలోకి ఇంకేమైనా రావచ్చు. వర్షం పడినప్పుడు వాటర్ వెళ్ళొచ్చు. సో మెనీ చాలా రీజన్స్ ఉంటాయి. కానీ ఈ గుహలు అనేవి ఎలా ఉంటాయి? ఇవి చక్కగా పర్వతాల్లో, ఎత్తైన ప్రదేశాల్లో వాళ్ళ చుట్టూతూ వాళ్ళకి భౌతికంగా వాళ్ళు సాధన చేసుకోవడానికి సౌకర్యవంతంగా ఒక చక్కటి చిన్న చిన్న గుహల్లాగా వాళ్ళకి సౌకర్యవంతంగా వాళ్ళ సాధనను వాళ్ళని లోపల, బయట వాళ్ళని పరిపూర్ణంగా మలుచుకోవడానికి అనువైన ప్లేస్‌గా ఉంటుంది కాబట్టి, వాళ్ళు అలాగా పర్వతాల్ని, అలాంటి గుహలని వాళ్ళు సెలెక్ట్ చేసుకునేవారు. ఇది సద్గురువు ఇచ్చినటువంటి ఒక చక్కటి అద్భుతమైనటువంటి ఆన్సర్. మరి ఈ సాధువులకి, ద్రష్టలకి, యోగులకి, జ్ఞానులకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? సాధువులు. సాధువులు అని అనగానే సాధువు అంటే ఆవు, సాధువు, జంతువు అంటారు. అంటే ఏంటి? అదెప్పుడు కూడా చాలా, చాలా ప్రేమగా, ప్రసన్నంగా ఉంటుంది. అందుకనే గదా ఆవుని సాధు జంతువు అంటారు. అలాగే వీళ్ళు గూడా అంతే. ఎప్పుడు గూడా చక్కగా, ప్రసన్నంగా, శాంత వదనంతో చక్కగా ఎప్పుడు అందరికి మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చేటువంటి వాళ్ళే సాధువులు వీళ్ళు. ఇక్కడ చూసారా? వీళ్ళెప్పుడు గూడా ఎవరిని ఆహ్, హ్మ్. వీళ్ళు చాలా చక్కటి బ్లెస్సింగ్స్ ఇస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి ఎప్పుడు గూడా చక్కగా బ్లెస్సింగ్స్ ఇస్తారు. కానీ వీళ్ళెప్పుడు గూడా గట్టిగా నువ్వు రాంగున్నావు, నువ్వు ఇది చెయ్యాలి, అలా అని ఎప్పుడు గూడా వాళ్ళు గట్టిగా చెప్పేటువంటి వాళ్ళు కాదు. అంటే ఆహ్, ఒక మనిషిని అంతిమ లక్ష్యం వైపు నడిపించే వాళ్ళు కాదు వీళ్ళు సాధువులు అంటే. కానీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి అనేక బ్లెస్సింగ్స్ మనల్ని ఒక ఉన్నత లక్ష్యం వైపు నడిపించడానికి ఆ బ్లెస్సింగ్స్ అన్నీ గూడా హెల్ప్ అవుతాయన్నమాట. ఇది సాధువుల గురించి సద్గురువు ఇచ్చినటువంటి సమాధానం. మరి యోగి అంటే? యోగి అంటే, యోగి అంటే వాళ్ళు ఎంతో సాధన చేసి, ఆ యొక్క వాళ్ళకంటూ వాళ్ళ ఓన్ టెక్నాలజీతో వాళ్ళు ఆహ్, ఈ ఏకత్వం గురించి, అనంత తత్వం గురించి పరిపూర్ణంగా తెలుసుకున్న వాళ్ళే యోగులు వాళ్ళు. ఓకే. ఇప్పుడు చూడండి మనకి అనేక రకాలు యోగుల్లో గూడా మరి ఒకళ్ళు క్రియా యోగాలో ఏకత్వాన్ని పొందుతారు. ఇంకొకళ్ళు ఇంకొక యోగంలో ఏకత్వాన్ని పొందుతూ ఉంటారు. సో, ఆ ఏకత్వం, ఈ అనంత తత్వం అది తెలుసుకోవడానికి అనేక మార్గాలు. సో, అలాగే యోగుల్లో కూడా ఎవరి టెక్నాలజీ వాళ్ళది. సో, సో, వాళ్ళకి ఆ టెక్నాలజీ తెలియడం మూలాన వాళ్ళు చక్కగా ఆ ఏకత్వంలో ఉండడం మూలాన వాళ్ళకి ఎన్నో రహస్యాలు తెలుస్తాయి వాళ్ళకి. ముఖ్యంగా వాళ్ళకి ఆ జీవ రహస్యాలు ఏంటి? ఎలాగా ఉండాలి? ఎలా మాయ నుంచి ఎదుర్కోవాలి? అనేక రహస్యాలు వాళ్ళు తెలిసినటువంటి వాళ్ళే యోగులు. ఇక్కడ యోగి దగ్గరికొచ్చేటప్పటికి
పార్ట్ టైమ్ యోగి అని గూడా మరి ఇక్కడ సద్గురు చెప్పడం జరిగింది. ఎలాగా కొంతమంది ఆ ఏకత్వపు క్షణాలు కొంతసేపు మాత్రమే చవి చూసి, ఆ క్షణాలను కొంతసేపు మాత్రమే అనుభవించిన వాళ్ళు పార్ట్ టైమ్ యోగి అని గూడా ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఇది యోగి గురించి చెప్పినటువంటి ఒక చక్కటి పాయింట్. అలాగే ద్రష్ట. ద్రష్ట అంటే మరి సద్గురు మామూలు సాధారణ మనుషుల కంటే కూడా ఇంకా ఎక్కువ చూడగలిగిన వారు. ముందు దృష్టి ఉన్నవాళ్ళు. ముందు ఏం జరుగుతుందో చూడగలిగి ముందు ఏం చేయాలి, ఏంటి అని ఒక చక్కటి అవగాహన ఉన్నవాళ్ళు ద్రష్ట అని చెప్పడం జరిగింది. ఈ ద్రష్టలైనంత మాత్రాన అంటే ఈ ద్రష్టలు అయినంత మాత్రాన వాళ్ళు ఆధ్యాత్మికతలో ఉన్నారని అనుకోలేం. ఎందుకంటే ఆ ద్రష్ట అనేది ముందు చూడగలిగేటువంటి కలిగినటువంటి శక్తి ఉన్నవాళ్ళు. వాళ్ళు దాన్ని పాజిటివ్‌గా ఉపయోగించుకోవచ్చు. దాన్ని నెగెటివ్‌గా ఉపయోగించుకోవచ్చు. కానీ పాజిటివ్‌గా సాధువులు సాధువులు అంటే ఆ ప్రసన్న వదనంతో ఉన్నవాళ్ళు ద్రష్టలు గూడా అవ్వచ్చనమాట. అలా గూడా ఉండరనమాట. కాంబినేషన్ ఇలా గూడా ఉండొచ్చు ద్రష్టలు అంటే గనక. ఇకపోతే జ్ఞాని. జ్ఞాని అంటే గూడా జ్ఞాని అంటే అన్నీ పరిపూర్ణంగా తెలుసుకున్నటువంటి వ్యక్తి అనమాట జ్ఞాని అంటే. సో, అంటే ఎన్‌లైట్‌మెంట్ అది ఆహ్, పరమోత్తమ అసలైనటువంటి అన్నిటికంటే అసలైన ఆ పరమోత్తమ ఆ ఏకత్వం పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళు జ్ఞాని. అన్ని అనుభవపూర్వకంగా. పూర్తిగా తెలుసుకున్న వాళ్ళు. ఇది మామూలు విషయం కాదు. అందరూ ఎవరైతే ఒకానొక క్రియా సాధనలో, ఒకానొక గురువు యొక్క సాధనలో ఎవరైతే పూర్తిగా చక్కగా అన్నీ ఒక సిస్టమాటిక్‌గా తెలుసుకోగలిగితే వాళ్ళ యొక్క బాడీని గూడా వాళ్ళు చక్కగా చూసుకోగలుగుతారు. లేదు అంటే గనక ఆ బాడీని తట్టుకోవడం గూడా అది చాలా కష్టమైనటువంటి స్థితి అని గూడా ఇక్కడ జ్ఞాని అని మరి ఈరోజు మనము ఆహ్, ఒకానొక సాధువు ఎలా ఉంటాడు? ఒకానొక యోగి ఎలా ఉంటాడు? ఒకానొక ద్రష్ట ఎలా ఉంటాడు? ఒకానొక జ్ఞాని ఎలా ఉంటాడు? అని మనం ఈరోజు తెలుసుకున్నాం. ఇంకా అసలు, అసలు ఇవన్నీ తెలుసుకోవడం మూలాన ఏమొస్తది మనకి? వచ్చారు. ఎదుటి వాళ్ళు ద్రష్ట లేకపోతే యోగ, జ్ఞాన తెలుసుకుంటే మనకేమొస్తుంది? సో, ఈ ఎంక్వైరీలు మానేసి వాళ్ళు, వీళ్ళ అని కాదు అనలైజ్ చేయకుండా ఎవరి దగ్గర నుంచన్నా మనం ఏమైనా నేర్చుకుంటున్నామా అనేది ఇంపార్టెంట్. ఏదైనా అది భ్రష్ట అవ్వక్కర్లా. మీకు ఒక సహాయం వచ్చింది. ఒక సహాయం మీకు కావాల్సొచ్చింది. అది ఆళ్ళు సహాయం చేయగలరా? మీకది ఉపయోగపడిందా అని చూడండి. వాడు ఎవరైతే మనకేమైంది? సో, దానివల్ల మీ యొక్క టైంని ఎందుకు వృధా చేసుకుంటారు? మరి అంతే కాకుండా ఒక గురువు యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, గురువు ఎప్పుడు కూడా మనలో ఉన్నటువంటి అహంకారాన్ని ఎప్పటికప్పుడు తొలగించి అతి అన్నిటికంటే మహోన్నతమైన స్థితికి నడిపించేవాడే గురువు. కానీ ఇక్కడ ఎప్పటికప్పుడు అహాన్ని మరి దెబ్బతీస్తూ ఉంటే గనక ఎవ్వరు కూడా గురువుతో ఉండరు. ఇది ఒక గురువుకి చాలా ఒక టఫ్ ఛాలెంజ్ ఒక గురువుకి అని కూడా మనకిక్కడ అసల ఒక గురువుగా ఉండాలి అంటే గూడా ఈ నేర్పు చాలా అవసరం. ఎందుకంటే ఒక నువ్విలా అహంకారంగా ఉన్నావు అంటే నెక్స్ట్ టైమ్ నుంచి వాళ్ళు రావడం మానేస్తారు. సో, దీనికి కూడా ఒక గురువుగా ఉండాలి అంటే గూడా ఒక నేర్పు ఉండాలి. అని ఈ అద్భుతమైనటువంటి ఆణిముత్యాలని మనం ఈరోజు మరి ఈ హిమాలయ రహస్యాల్లో మనం చక్కగా తెలుసుకున్నాము. మరి ఈ జ్ఞానాన్ని అందించిన సద్గురువుకి కృతజ్ఞత తెలుపుకుంటూ థాంక్ యూ.